జయ జయ రామ సమర విజయ రామ జయ జయ రామ సమర విజయ రామ. హాయ్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఫ్యామిలీ వీడియోస్. మన ఊరు కనగాలవారిపాలెం. ఈ ఊర్లో మాతృభూమి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. 3/5/2026లో పెట్టారు. మేమందరము వెళ్ళాము. ఎప్పుడు మేము ఆటోలో వెళ్ళే వాళ్ళము. ఈసారి పెనుమూడి నుంచి మోర్తాట వరకు పడవలో వెళ్ళాము. వెళ్ళే ముందు పెనుమూడి బ్రిడ్జి మీద ఫోటోలు దిగారు మా అబ్బాయి, మా తమ్ముడోళ్ళ అబ్బాయి, మా ఫ్రెండు. మా తమ్ముడు మా కోసం కళ్ళు కూడా తీసుకొచ్చాడు. మా తమ్ముడు చూసారా, పడవ మీద యోధుల్లాగా నిలబడ్డాడు. మేము ముగ్గురు అన్నదమ్ములము. మావాడు బళ్ళారి నుంచి వచ్చాడు, విజయవాడ నుంచి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాము. అట్లానే మా ఫ్రెండ్ని తీసుకొచ్చాము. వచ్చేటప్పుడు ఇక్కడ మా చిన్న తమ్ముడు మా అబ్బాయి లేటుగా వచ్చారు. అందుకని మళ్ళీ మేము ఒడ్డుకు వస్తున్నాము. ఇక్కడ వాళ్ళని ఎక్కించుకున్నాము. వాళ్ళతో పాటు బైక్ ఉంటే బైక్ కూడా పడవలో ఎక్కించాము. ఆల్రెడీ స్కూటీ కూడా ఎక్కించాము. అది చాలా బరువు ఉంది, ఇరిగిపోద్దామని భయం వేసింది. అట్లానే ఎక్కించాము. చూసారా ఎంత బాగుందో ఏరు. ఇక్కడ సౌండ్ వినండి, లాంచ్ ఇది చాలా బాగుంటుంది. ఈ పడవ ప్రయాణం అనేది మేము చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాము. అప్పుడు మేము దిగిన ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయి, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి, అట్లానే మా ఫ్రెండ్కి కూడా తెలియదంట ఈ కృష్ణానది ఇవన్నీ. అందుకని అతన్ని కూడా తీసుకొచ్చాము. దీంట్లో చాలా ఎంజాయ్ చేశారు. చూసారా మా ఫ్రెండ్ ఎలా వెళ్తున్నాడో. అది చాలా ఎంజాయ్ చేశారు ఆయన. కానీ కృష్ణానదిలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కృష్ణానది అట్లానే స్ట్రైట్గా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో తాగుదామరా కళ్ళు అంటే వినకుండా మావాడు పడవలోనే స్టార్ట్ చేశాడు, తాగేశాడు. ఇట్లానే ఎంజాయ్ చేసుకుంటా మేము వెళ్తున్నాము. ఇది పెనుమూడి బ్రిడ్జి, చాలా పెద్దది. రేపల్లి నుంచి కృష్ణా జిల్లాకి ఇది వారధులు అన్నమాట. ఇంతకుముందు లేదు. అతను లాంచి నడిపేది కూడా మా బాబాయ్ కొడుకే. మేము వెళ్ళే ఊరు కూడా కనగాలవారిపాలెంలో అందరూ చుట్టాలే ఉంటారు. అసలు ఎంత బాగుందో ఈ ప్రయాణం. ఇంకా మా బామ్మర్ది కూడా మిస్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా వస్తే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు. మేమందరం ఎక్కడున్నా కానీ చిన్నప్పటి నుంచి అందరం ఎంజాయ్ చేసేవాళ్ళము. అసలు ఏరు చూసారా ఎంత బాగుందో. అసలు దీంట్లో వెళ్తుంటే మళ్ళీ చిన్ననాటి గుర్తులన్నీ గుర్తొస్తున్నాయి. మాలాగానే పిల్లలు కూడా చిన్నప్పుడు మేము దిగినట్టు పిల్లలు పడవ మీద స్టైల్స్ అన్నీ దిగుతున్నారు. వాళ్ళకి ఇదొక ఎంజాయ్మెంట్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి ఎంజాయ్మెంట్ చేయలేదు. ఈసారి బాగా టైం దొరికింది. మా బాబాయ్ కొడుకు కూడా పడవ రెడీ చేశాడు, బాగా తీసుకెళ్ళాడు మమ్మల్ని. అది లాంచి నడిపేది కూడా మా వాడు నడుపుతున్నాడు అన్నమాట. అది తెడ్డు అటు ఇటు తిప్పుతారు కదా, దాన్ని కూడా అక్కడ కూర్చొని ఎక్సలేటర్ ఇస్తా దాన్ని తిప్పుతున్నాడు. వీళ్ళకి ఇది గుర్తు ఉండే మూమెంట్ అన్నమాట. ఎప్పటికీ మర్చిపోలేరు. మా ఫ్రెండ్ కూడా మర్చిపోలేడు. చాలా హ్యాపీ అయ్యాడు ఆయన. వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. ఇలాంటివన్నీ చాలా రేర్గా అన్నమాట వీళ్ళు చూసేది. మాతో పాటు వచ్చి చాలా ఎంజాయ్ చేశారు ఆయన. అసలు కృష్ణానదిలో వెళ్తుంటే అసలు ఆనందమే వేరుంటుంది. మా ఫ్రెండ్ చూసారా, వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తున్నాడు. నేను చూడండి ఎలా వెళ్తున్నాను అని వీడియో కాల్ చూపిస్తున్నాడు. మా తమ్ముడు, ఇంకొక తమ్ముడు. ఈ ఏటు మధ్యలో వెళ్తున్నాం మేము. ఇటు చూడండి, మావాడు పుషప్ తీస్తున్నాడు పడవలో. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఇక్కడ ఏటి మధ్యలో ఐలాండ్ ఉంది, అంటే దిబ్బ. ఆ దిబ్బలో
మా బాబాయ్ కొడుకు లాంచి ఆపేసి వాడు వస్తా వస్తా మాకు తెలియకుండానే అగ్గిపెట్టి కిరోషను అన్నీ తీసుకొని ఎండి చేపలు ఎండి రొయ్యలు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ మాకు కాల్చి అవన్నీ ఇస్తున్నాడు. మేము అక్కడ సర్ప్రైజ్ అన్నమాట. మేము ఓన్లీ కళ్ళు తాగుదాం అనుకున్నాము, కళ్ళుతో పాటు ఇవన్నీ అతను కాల్చి ఇచ్చాడు. అసలు మా పిల్లలకైతే అసలు ఇది మర్చిపోలేని మూమెంట్ అన్నమాట. అంటే మేము చిన్నప్పుడు చేసాం కానీ మా పిల్లలైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. అది చూడండి ఎట్ట కాలుస్తున్నాడు మా వాడు, మా బాబాయ్ కొడుకే అతను. అక్కడ పెనుమూడులోనే ఉంటారు వీళ్ళు, వాళ్ళదే లాంచీ అనమాట. ఆ ఏటి ఒడ్డున అంటే దెబ్బ, ఇది ఐలాండ్ అంటాం కదా ఆ టైప్లో. చూసారా మా ఫ్రెండ్ ఎలా తింటున్నాడో చేప, కాల్చిచ్చాడు అప్పుడప్పుడు. అసలు మా ఫ్రెండ్ అయితే ఫుల్ ఖుషి. కళ్ళు అందరము కళ్ళు తాగాము, మా పిల్లలకు కూడా కళ్ళు తాపించాము. అంటే కళ్ళు మంచిది కదా అని చెప్పి కళ్ళు తాపిస్తున్నాము. ఎందుకంటే ఇట్లా ఊరు వచ్చినప్పుడు మాత్రమే తాగుతారు, మామూలుగా ఏం తాగరు. అందుకని మేము కూడా తాగుతాము ఇట్లా ఊరు వచ్చినప్పుడు. అది ఒక ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి. చూసారా మేము ఇక్కడ డ్యాన్స్ కూడా చేస్తున్నాము, డ్యాన్స్ చూడండి. చూసారా ఇలాంటి ఎంజాయ్మెంట్ ఎన్ని డబ్బులు ఇచ్చినా దొరకవు మనకి. మళ్ళీ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మోర్తాట టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి. ఈలోపు మా తమ్ముడికి ఒక కోరిక అనిపించింది. చూసారా ఏటి మధ్యలో దూకేశాడు. మా పడవేమో వెళ్ళిపోతుంది, వాడు సడన్గా చూస్తే దూకేశాడు. మళ్ళీ ఇంజన్ ఆపేసి వాడు వచ్చిందాక దాన్ని ఆగామన్నమాట. అసలు ఆడికి ఏంట అది ఒక కోరికంట సెంటర్లో దూకటం అనేది. చెప్పుంటే మేము బండి ఆపేవాళ్ళము లాంచి. సడన్గా చూస్తే ఆడంత దూరం వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంజన్ ఆపేసి మెల్లిగా దాన్ని వాడు వచ్చిందాక వెయిట్ చేసి మళ్ళీ పైకి తీసుకున్నాము. అసలు అది మాత్రం చాలా భయం వేసింది సడన్గా దూకేయటం వల్ల. వాడికి అదొక కోరికంట, కోరిక తీర్చుకున్నాడు. కానీ చాలా డేంజర్ అది, అట్లా దూకకూడదు యాక్చువల్గా. మా వాడు దూకేశాడు. అంటే ఈతొచ్చులే కానీ భయం ఉంటుంది కదా, ఎట్టాగో పైకి ఎక్కేశాడు. అది కనపడేదే మోర్తాట శివాలయం గుడి అన్నమాట. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. మేము వచ్చినప్పుడల్లా ఈ గుడిని దర్శనం చేసుకుంటాము. చిన్నప్పుడైతే ఇక్కడ తిరునాళ్ళకి వచ్చేవాళ్ళము. అక్కడికి వచ్చినప్పుడల్లా ఆ రోజులు గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాంచీ ఆపేసాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనము రోడ్డు మీద 2 వీలర్ మీద వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ దిగేసి స్నానాలు చేసేసి మళ్ళీ బళ్ళన్నీ ఐస్క్ మీద నుంచి పైకి లాక్కొచ్చి దేవుడు దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళే లోపల పూజారి వెళ్ళిపోయి లాక్ అయిపోయింది, బయట దండం పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది మా కనగాల వారి పాలెం. చూడండి మా ఊరు ఎలా ఉందో, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా కట్టాడు మా వాడు, వీడు కూడా మా రిలేషనే. అట్లానే ఇది తాటిపట్టి, ఇది కాలువ దాటేటప్పుడు దాని మీద నడుస్తామన్నమాట. కానీ చాలాసార్లు పడిపోయాను నేను, వాళ్ళు లేపారు. ఈ కనపడే బ్రిడ్జి కాలువ మీద కట్టారు కొత్తగా. ఇది ఈ ఊరికి పోతురాజు గుడి, ఇదేమో ఈ ఊరిలో బస్ స్టాపు. ఈ చెట్టు 100 సంవత్సరాల చెట్టు. అట్లానే ఈ ఊరు చూశారు ఎంత బాగుందో, పల్లెటూరు, చెట్లు అవన్నీ బాగున్నాయి. ఇక్కడ ఇది మాలిచ్చమ్మ చెట్టు అంటారు, అది కూడా చాలా సంవత్సరాలది. ఇదేమో రాములవారి గుడి. ఇప్పుడు మనం వచ్చింది అంకమ్మ దేవత గుడి అన్నమాట. జై అంకాలమ్మ దేవత. ఈ అమ్మవారి కోసం మనం వచ్చాము ఇప్పుడు. ఇక్కడ మా తమ్ముడికి ఒక ఫామ్ హౌస్ ఉంది. ఇది మేము వస్తున్నామని చెప్పి ఇట్లా రెడీ చేశాడు. ఇతడి కోరిక ఏంటంటే అమ్మవారికి ఒక కోడిని
తీసుకొచ్చి నాటుకోడి బిర్యానీ వండుకొని తిందామన్నాడు. అందుకని దానికి కూడా మేము ఓకే చేశాము. వాడు కూడా దానికి ఒక కోడిని కొనుక్కొచ్చాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. అది చూసారా కోడి. మేమందరం కలిసి ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాము. చూసారా, అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము దర్శనం అయినాక మా తమ్ముడు స్థలంకి వచ్చేసాము, ఫామ్ హౌస్కి. ఆ ఫామ్ హౌస్లో యాక్చువల్గా మేము వీడియోలు తీయలేదు వంట చేసేటప్పుడు, అందుకే అది పెట్టాను ఫోటో. అక్కడ బిర్యానీ నాటుకోడి వంట చేశాడు. ఈలోపు గుడి దగ్గర ఇక్కడ వీళ్ళందరూ చుట్టాలన్నమాట. పొంగళ్ళు అవన్నీ తీసుకొస్తారు, పోతుని తిప్పుతారు. ఇక్కడ అందరూ చుట్టాలే, ఇక్కడ కనపడే వాళ్ళందరూ చుట్టాలే. అందరూ మేనత్తలు, మేనమామలు, బాబాయిలు, మరదళ్ళు, వదినలు అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ ఊరికి ఈరోజు ఇక్కడ పుట్టి ఎక్కడెక్కడ పెరిగినా కూడా ఈరోజు ఇక్కడ కలవాలి అని ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఆ సిస్టమ్ పెట్టుకొని దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం పిలుస్తున్నారు. ఇలా సంవత్సరం వస్తారు. 3వ సంవత్సరం కన్నా వాళ్ళందరూ కలిసి ఒక జాతర చేస్తారు. ఇదైతే ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారనమాట. అలాగా ఆ ఊరు నుంచి పుట్టి ఎక్కడ వేరే చోట పెరిగినా కూడా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ఆ రోజుకి వస్తే అందరూ కలిసి కాసేపు మాట్లాడుకోవచ్చు, అందరినీ చూసుకోవచ్చు అని చెప్పి ఈ సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ ప్రకారంగా ఇంతమంది వచ్చారనమాట. మేము వచ్చినట్టుగానే వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరినీ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ మేము చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చారనమాట. చూసారా, అమ్మవారికి దర్శనం చేసుకొని ఇలాగా అందరూ డ్యాన్సులు కూడా వేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే సిటీలో అంతా బిజీ అయిపోతారు. ఈ ఒక్కరోజు ఇక్కడ అందరూ ఇలా డ్యాన్సులు వేసి హ్యాపీగా ఉండి 4 మాటలు చెప్పుకొని సంతోషంగా ఉండటానికి అని చెప్పి వచ్చారు. ఇక్కడ వంటలు కూడా చేశారు. మధ్యాహ్నం పూట కూడా భోజనాలు పెడతారు ఇక్కడ. వీళ్ళందరూ చుట్టాలే. చిన్నప్పుడు చిన్నోళ్ళు, ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. వీళ్ళందరూ మేము చిన్నప్పుడు కలిసి ఆడుకున్న వాళ్ళమే. ఇప్పుడు అందరూ అంతా బిజీ అయిపోయారు. పెళ్ళిళ్ళు, పిల్లలు, హడావుడి అంతా. చిన్నప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్ ఇప్పుడు లేదు. ఇక్కడ అందరూ ఈ చుట్టాలందరినీ మేము చూపిస్తుంది ఎందుకంటే ఒకరికొకళ్ళు తెలుసుకోవచ్చు, వీళ్ళు ఎవరనేది గుర్తుపట్టవచ్చు. కొంతమంది నాకు తెలియకపోయినా కూడా చూసిన వాళ్ళందరికీ తెలుస్తారు. మధ్యాహ్నం పూట కూడా అమ్మవారి తరపున భోజనాలు పెట్టారు. మనకి చుట్టాలు కనపడాలి అంటే భోజనాల దగ్గరే కరెక్ట్గా కనపడతారు. ఎందుకంటే అందరూ భోజనాల్లో తింటారు కాబట్టి మనకి అక్కడ మాత్రం కరెక్ట్గా వీడియో తీస్తే ప్రతి ఒక్కరు మనకి వస్తారు. ఇక్కడే మనకి చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ కనపడతారు. ఇక్కడ వీళ్ళందరూ చుట్టాలే. ఎందుకంటే వాళ్ళ మామయ్య కొడుకులు, బాబాయ్ కొడుకులు, పిన్ని కొడుకులు, అట్లా వీళ్ళందరూ వాళ్ళే. మేము చిన్నప్పుడు వీళ్ళతో తిరిగి వీళ్ళతో ఆడుకున్న వాళ్ళమే. ఇప్పుడు మాలాగా అందరూ వాళ్ళు కూడా పెద్ద అయిపోయారు. వాళ్ళకి పిల్లలు, సంసారము అంతా హడావుడి. ఈ ఒక్కరోజు మాత్రం అందరూ నవ్వుకుంటా, మాట్లాడుకుంటా, చూసుకుంటా, అన్ని పాత కబుర్లు చెప్పుకుంటా, పాత జ్ఞాపకాలన్నీ మాట్లాడుకుంటా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా వచ్చింది అందుకే అన్నమాట. వస్తా వస్తా పడవ ప్రయాణం కూడా చేశాము. ఇది చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో అంతా మా మేనమామలు ఉన్నారు, ఈడు మా బామ్మర్ది అవుతాడు, అట్లా చాలామంది ఉన్నారు. చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇలాగా ప్రతి సంవత్సరం ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళందరినీ పిలిచి ఇలాగా కలపటం చాలా బాగుంది. ఇలాగ కలపటం వల్ల ఎవరికి వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. లేకపోతే ఒక్కొక్కరిని చూస్తే 10 సంవత్సరాలకు కూడా మనిషి కనపడాడు. ఆ లోపు
వాళ్ళు ఎవరో అనేది కూడా గుర్తురాదు. ఇలా సంవత్సరం కలుస్తూ ఉంటే మనకి కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. కొత్త వాళ్ళు అంటే వాళ్ళ పిల్లల వాళ్ళు పరిచయం అవుతారు. మాట్లాడుకోవచ్చు, ఏం చేస్తున్నారు మాట్లాడుకోవచ్చు, ఎలా ఉన్నారు, ఫోన్ నెంబర్లు తీసుకొని మళ్ళీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది చూసారా, ఇక్కడ అందరూ వాళ్ళే వంటలు చేయటం, అన్ని పనులు వాళ్ళే చేసుకోవటం, అందరూ కలిసిమెలిసి చేసుకోవటం చాలా బాగుంది ఇది. ఇట్లానే మా ఫ్రెండ్ కూడా ఉంటాడనమాట, చిన్నప్పుడు ఫ్రెండు. ఈ కలయికి వాళ్ళు కూడా వచ్చారు, వేరే వాళ్ళు యాక్చువల్గా మోర్తాట వాళ్ళు అనమాట, పక్కన ఊరు. వీళ్ళు కూడా చిన్నప్పుడు వీళ్ళతో తిరిగిన వాళ్ళమే మేము. వీళ్ళు కూడా వేరే ఊరు నుంచి వచ్చారు, అక్కడ ఉంటున్నారనమాట జాబ్స్కి. వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చేస్తున్నామో అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు. ఇలాగా చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలవటం వల్ల. నేను ఇలా వీడియో తీసి అందరినీ ఎందుకు కలుపుతున్నానంటే ప్రతి మనిషి గుర్తుంటారు కాబట్టి ఇలాంటివి తీయటం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక మా తమ్ముడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఆడు వండిన నాటుకోడి బిర్యానీ అవన్నీ తిన్నాము. కాకపోతే మేము వీడియో తీయలేకపోయాము. రాత్రికి కూడా అమ్మవారి గుడి దగ్గర భోజనాలు పెట్టారు, ఇక్కడ చికెను మటన్ అవి. మధ్యాహ్నం ఏమో ఓన్లీ వెజిటేరియన్ పెట్టారు. ఇక్కడ కూడా అందరినీ తీసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నా పక్కన నేను రెడ్ షర్ట్ నేనే, నా పక్కన ఉన్నది మాతో పాటు చదువుకున్నవాడు అనమాట, యువతల వాడు. ఇప్పుడు ఆ ఊరికి ప్రెసిడెంటు, అట్లానే వాళ్ళ తమ్ముడు, అట్లా పాత వాళ్ళందరినీ కలుసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా జరిగింది ఈ ఫంక్షను. ఇలాగ ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాను. అంకమ్మ దేవత దీవెనలు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.